ఇక మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని భూగర్భ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ జరిగింది. గేట్ మీటింగ్లో పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, టీబీజీకేఎస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల నుంచి మంచి స్పందన రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఏంటంటే మీరు ఒకనాడు కార్మికుడు అనే ఆలోచనతోటి కార్మికుడుగా ఈశ్వర్ గారికి అండగా ఉంటున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అందరూ బాగా చేస్తూ ఎన్నడో పోగొట్టుకున్న ఉద్యోగాలు ఆనాడు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కార్మిక నాయకులు ఆనాడు ప్రయాణంలో అందరి కోరిక మేరకు కారుణ్య నియామకాలు పెట్టి దాదాపు ఒక 15,000 మంది ఇలా కొత్తగా ఉద్యోగాలు వచ్చినాయి. అందులో దాదాపు ఒక 4,000 మటుకు మన శ్రీరాంపులు రావడం జరిగింది మాట కూడా న్యూ రిక్రూట్మెంట్ అంతా ఈ రోజు కేసీఆర్ వల్లనే వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి ఈశ్వర్ గారు ఓటేస్తే మీరు ఎంతో మేలు చేసినట్టు మాట కూడా ఈ సందర్భంలో ఇప్పుడు దేశ రాజకీయాలు మనం చూస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అక్కడ ఏ ఒక్క పార్టీ కూడా స్వతహాగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి ఉండి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక నిన్న ఒక దేవుని మీద ఒట్టు పెట్టుకున్నాడు. నేను ఫలానా నాడు ఇస్తానని దేవుని మీద ఒట్టు పెట్టుకున్న పరిస్థితి ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చిన సీట్లో కానీ మొన్న వచ్చిన ఓట్లు అవకాశం లేదని భయంతో ఇలా ఒట్టు పెట్టుకుంటారు. శ్రీరాంపూర్ ఏరియాకి సంబంధించినటువంటి RK7 అదేవిధంగా న్యూటెక్ మైన్లలో మా కార్మిక సోదరులందరినీ కూడా మా కార్మిక సోదరుల నుంచి మంచి స్పందన తప్పకుండా మేము సహకరిస్తామనేటువంటి భావం మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగరేణి కార్మికులు అత్యంత కష్టపడి పనిచేసేటువంటి కార్మికులను గుర్తించి వేరే పరిశ్రమలో పనిచేసే కార్మికులు వేరు, సింగరేణి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు వేరనేటువంటి ఆ భావంతో ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన సమస్యలు అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలను కూడా గుర్తించి పరిష్కరించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. అందుకే సింగరేణి కార్మికులు ఆనాడు ఉద్యమ సమయంలో కావచ్చు, ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యల పరిష్కారంలో కావచ్చు, ఆ అవినాభావ సంబంధం రాష్ట్రంతో ఈ ఉద్యమంతో ఉన్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తూ రేపు రానున్నటువంటి కాలంలో కూడా సింగరేణి కార్మికుల పక్షాన కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరణ చేసేటువంటి కుట్ర ఒకవైపు జరుగుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా ఈ సంస్థను కాపాడుకోవడం కావచ్చు, సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క హక్కులు కావచ్చు, గతంలో నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ విషయమే కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ కావచ్చు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ లో సూటబుల్ జాబ్ కావచ్చు, పెన్షన్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి పరిష్కారం కోసం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేసేటువంటి పార్టీ. నేను కూడా సింగరేణి కార్మికునిగా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉండి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే సింగరేణి కార్మికుల పక్షాన ఒక గొంతుకలాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కారు గుర్తు పైన ఓటు వేసి తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, బీఆర్ఎస్ పార్టీని మరొకసారి బలోపేతం చేద్దాం.